హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న గట్టోస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. అది మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అది ఎవర్ గ్రీన్, ఎలా అయినా తినొచ్చు. ఎప్పుడన్నా నోరు బాగాలేదు, ఎట్లా ఉంది నోరంతా అనుకున్నప్పుడు ఒక్క ముక్క నోట్లు వేసుకోండి, మీకు మళ్ళీ ఆ టేస్ట్ బడ్స్ యాక్టివ్ అవుతాయి. అంత బాగుంటుందండి ఈ పచ్చడి, చికెన్ పచ్చడి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పండుగ, రోజు పండుగే. మామూలుగా కూర వండుకుంటే ఎప్పుడన్నా ఒకసారి వండుకుంటాం కదా మనం, వారానికి ఒకసారి 2 సార్లు నాన్ వెజ్ తెచ్చుకొని వండుకుంటాం. అదే ఈ పచ్చడి కనుక ఉంటే మీరు ప్రతి పూటకి ఒక ముక్క వేసుకొని తినొచ్చు, ఇంట్లో రెడీగా మనం చేసి పెట్టుకుంటే. ఎప్పుడు కూడా బోర్ కాదండి ఈ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకోండి. నేను చేసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరు లైక్ చేస్తారు. మా చుట్టాలకు కూడా నేను చాలా మందికి చేసి ఇచ్చాను. మా అబ్బాయి బయటికి పోయేటప్పుడు కూడా కంపల్సరీగా ఈ పచ్చడి చేపించుకొని వెళ్తాడు. అది మీరు కూడా చూడండి ఎలా చేస్తానో. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, నా పద్ధతి ఇలా ఉంటుంది. నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి, నచ్చితే చేసుకోండి. ఓకేనండి. దానికి కావాల్సింది, నేను ఫస్ట్ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో నేను 1/2 కేజీ నేను విత్ బోన్ తీసుకున్నాను. విత్ బోన్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు బోన్ కావద్దు అనుకుంటే వితౌట్ బోన్ తీసుకోండి. ఇలా మామూలుగా ఈ సైజు ఉంటే చాలండి ముక్కలు. దీనికంటే పెద్దగా ఉంటే కూడా మనకు అంత నచ్చదు, మేము ఇలా చేసుకుంటాము. ఇప్పుడు 1/2 కేజీ కదా ఇది, 1/2 కేజీ చికెన్ ఒక గిన్నెలో వేసుకోండి. కొంచెం మందం ఉన్న గిన్నెలో వేసుకోండి మీరు. దీంట్లో మనం ఒక స్పూను, ఒక హాఫ్ టీ స్పూన్ అండి, చూడండి, 1/2 టీ స్పూను పసుపు వేసా. తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒక స్పూన్ వేయండి. చూడండి, కొంచెం తక్కువ, ఒక స్పూన్ పడుతుంది. 1 టీ స్పూన్ అనుకోండి, మళ్ళీ కూడా పడుతుంది మనకి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అంతా ఆయిల్ వేసేయండి. చాలా ఈజీగా అండి, ఈజీగా చేసుకోవచ్చు. మనకి చాలా టేస్టీగా ఉంటుంది, పెద్ద పనే ఉండదు దీనికి. ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు నూనె ఎందుకు వేసానంటే నేను ఇది కొంచెం మాడకుండా ఉండడానికి. ఇప్పుడు ఇలా చేసుకొని దీన్ని ఉడికించాలి. స్టవ్ మీద పెట్టేసి ఉడికిద్దాం. నేను స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు మనం ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేద్దాం. పెట్టేసి మూత పెట్టేది. మూత పెట్టేసి దీన్ని మామూలుగా మీడియంగా సిమ్లో పెట్టుకొని ఉడికించండి. దీంట్లో వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇనికిపోయి మళ్ళీ మనకు ముక్కలుగా ఉండాలన్నమాట. కింద ఒక్క చుక్క కూడా నీళ్లు ఉండొద్దు. అంతవరకు దాన్ని మనం ఉడికిద్దామండి. చికెన్ ఉడికేలోపు మనం కొన్ని ఐటమ్స్ తయారు చేసుకుందామండి. దానికి ఏం కావాలో చూపిస్తాను. చికెన్ పచ్చడి కోసం ఇది ఆవపొడి అండి. ఇది 1 టీ స్పూన్ తీసుకున్నాను. 1/2 కేజీకి టీ స్పూన్ సరిపోతుంది. ఇది ఎక్కువ వేసుకుంటే దీని ఫ్లేవరే ఉంటుంది అనమాట. మనకి నాన్ వెజ్ పచ్చడి లాగా అనిపించదు ఎక్కువ వేసుకుంటే. ఆవపొడి ఎక్కువ వేసుకుంటే ఇదే డామినేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఇది 1 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత ఇది జీలకర్ర మెంతుల పొడి అండి, ఇది 1 టీ స్పూన్ అంతే, ఈ 2. తర్వాత అల్లం వెల్లుల్లి దీనికి ఎక్కువ కావాలండి. మనకు గ్రేవీ ఎలా వస్తుందంటే అల్లం వెల్లుల్లితోటే మనకి గ్రేవీ ఎక్కువ తయారవుతుంది. ఒక ముక్క వేసుకొని గ్రేవీ వేసుకుంటే అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే ఇది అల్లం వెల్లుల్లి మనకి ఎక్కువ పడుతుంది అనమాట. అది మనం కూడా అంటే ఒకవేళ చాలా మందికి ఆ గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఈ అల్లం వెల్లుల్లి ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇది నేను ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను, 2 కలిపి. అల్లం వెల్లుల్లి 2 కలిపి నూరిన ముద్ద ఇది 150 గ్రామ్స్ అవుతుంది. ఇదండి అల్లం వెల్లుల్లి. ఇంతకంటే కూడా మనం ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో కొంతమంది సోయ్ అంటారు. సోయ్ అంటే ఆ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అది మన ఇష్టం మీదండి. తర్వాత దీనికి వెల్లుల్లి చాలా ముఖ్యం. వెల్లుల్లి ఒక 2-3 గడ్డలు ఒలిసి ఇలా ముక్కలు చేశాను అనమాట. పాయలన్నీ ఒలుచుకొని ఇలా ముక్కలు చేసుకున్నాను. ఇది ఉండాలండి కంపల్సరీగా. మనం చికెన్ విత్ గార్లిక్ చట్నీ అనమాట. ఇది గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటాయి. తర్వాత ఈ నాన్ వెజ్కి ఎప్పుడైనా
ఫ్లేవర్ మంచిగా రావాలి, ఆ ఘాటుతనం ఉండాలి అంటే ఇవి మిరియాలండి. ఇది ఒక టీ స్పూన్ తీసుకోండి. ఒక 10 లవంగాలు, 7-8 చిన్న చిన్నగా ఇలా దాల్చిన చెక్క, ఇవి వీటికి కావాలి. ఈ 3 కలిపేసుకొని నేను పొడి చేస్తాను. పొడి చేసి రెడీ పెడతాను. తర్వాత ఆయిల్ ఎట్లాగో మనం చూపిస్తాను చేసేప్పుడు. ఉప్పు, కారం, ఇవి మటుకు మనం రెడీ చేసి పెట్టుకున్నాక ఆటోమేటిక్గా ఉప్పు ఉంటుంది ఇంట్లో, అల్లం అది కారం ఉంటుంది కాబట్టి అవి నేను వేసేప్పుడు చూపిస్తాను. ఇంకొకటి దీనికి మనకు పులుపు కావాలి కదా, పులుపు కోసం నిమ్మరసం అండి. మీకు ఒకటి ఐడియా చెప్తాను. మనము ఎప్పుడైనా నిమ్మకాయలు బయట చీపులో దొరుకుతాయి అనుకోండి, ప్రతిసారి దొరకవు కదా, దొరికినప్పుడు మటుకు చీపులో దొరికినప్పుడు తెచ్చుకొని మంచిగా వాటిని కడిగేసి తుడిచి వాటిని రసం పిండండి. పిండేసి ఇలా బాటిల్లో నింపుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు మీకు నిమ్మరసం అవైలబుల్. ఏ రాత్రైనా మీకు నిమ్మరసం తాగాలి అనిపిస్తే బాటిల్ తీసుకోండి, కొంచెం నీళ్ళల్లో గ్లాసులో వేసుకొని నీళ్ళు కలుపుకొని షుగర్ వేసుకుంటారా, సాల్ట్ వేసుకుంటారా వేసుకోండి. ఎప్పుడంటే అప్పుడు మనం నిమ్మరసం తాగడానికి ఇలా చేసుకుంటే అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి ఐడియా అండి, మీరు చేసి చూడండి. నిమ్మకాయలు తెచ్చుకొని అవసరం ఉన్నప్పుడే పిండుకుందాము అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కొక్కసారి అవి పాడైపోతాయి, ఎండిపోతాయి, లోపల రసం కూడా ఇనికిపోతుంది. అందుకని ఇలా మనం స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు తీయండి అది ఫ్రెష్గా ఇప్పుడు పిండినట్టుగానే ఉంటుంది అనమాట. ఇలా మనం పచ్చళ్ళు చేసుకుంటప్పుడు కూడా మనకు రెడీగా తయారైంది ఉంటే పని కూడా తక్కువ. నిమ్మకాయల కోసం గబగబా వెళ్ళాలి మార్కెట్కి అనేది కూడా ఉండదు. ఇలా చేసి పెట్టుకోండి. ఓకేనండి, నచ్చింది ఐడియా? నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా? ఇది పక్కన పెట్టాను. నిమ్మరసం మనకి అవసరం. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు నేను వీటిని పొడి చేసుకొని వస్తాను. పొడి చేసుకొని రెడీగా పెడతాను. ఈ లోపల మన చికెన్ కూడా ఉడుకుతుంది, నేను చూపిస్తాను. చూడండి, దాంట్లో నీళ్లు ఊరాయి. ఒకసారి కలుపుకోండి. ఈ నీళ్ళన్నీ ఇనికిపోవాలండి. ఇనికిపోతే మనకి అది నీసు వాసన అనేది రాదు. ఆ నీళ్ళల్లోనే ఇది ముక్క ఉడికిపోతుంది అనమాట. చాలా మంది పచ్చిదాన్ని కూడా వేయించుకుంటారు కానీ ముక్క గట్టిగా ఉంటుందండి అది పచ్చడి. మనము ఇలా చేసుకుంటే మీరు సాయంత్రానికల్లా మీరు తినగలుగుతారు. మళ్ళీ ముక్కకు కూడా ఉప్పు, కారాలు, పులుపు చాలా మంచిగా పడతాయి అన్నమాట. ముక్క ఉడకాలి ఎప్పుడైనా. ఫస్ట్ ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ ముక్క సాఫ్ట్గా ఉంటుంది అనమాట, గట్టితనం ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను మూత పెడతాను. ఆ నీళ్ళ నింకిపోయేదాకా. మీరు ఎక్కువ మంట పెట్టుకోకండి, సిమ్లో అన్నా లేకపోతే మీడియంలో అన్నా పెట్టుకొని ఉడికించుకోండి. పెద్ద మంట పెడితే తొందరగా అవి నీళ్ళు ఎండిపోయి ఉడకక ముందే మాడుకొస్తుంది అనమాట, మాడనియద్దు. ఓకేనండి, నేను ఇంకా మళ్ళీ ఒక 5 minutes అవి ఎండిపోతాయి. నీళ్ళు అన్నీ పోయిన తర్వాత చూద్దాం. ఒకసారి కలుపుదామండి. మధ్య మధ్యలో మీరు మూత తీసి కలుపుతూ ఉండండి, నీళ్ళు షింక్ అవుతూ ఉన్నాయి. అట్లా 5 నిమిషాలకు ఒకసారి అట్లా కలుపుకుంటే అడుగంటది అనమాట. ఈ పచ్చడి నెల రోజులకు ఎక్కువైనా ఉంటుందండి నిలువ. కాకపోతే నేను అనేది ఏంటంటే మనకి ఇది ఎప్పుడు దొరికేదే కదా, చికెన్ దొరకదు, అన్సీజన్లోనే దొరకదు, సీజన్లోనే దొరుకుతుంది అన్నట్టు కాదు కదండి, ఎప్పటికి దొరుకుతుంది. కాబట్టి మనం 1 kg లేకపోతే ఒక 1/2 kg అట్లా పెట్టుకోండి. 1 monthకి సరిపోయేట్టుగా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇది పాడైపోతుందేమో అందుకనే 1 month అంటున్నారని అనుకోకండి. ఉంటుంది, ఎన్ని రోజులైనా ఉంటుంది. కానీ అంత అవసరం ఏముంది, మనం అంత పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఎప్పటికి దొరుకుతుంది కదా. అదే మనం మామిడికాయలంటే సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అది సంవత్సరం పొడుగుతూ ఉండేట్టుగా పెట్టుకుంటాం. అలానే ఇది అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నేనైతే ఎప్పుడు 1 kg 1/2 kg అట్లా పెడతానండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చేసుకుంటాను. ఎక్కడికైనా బయట వాళ్ళకి పంపిస్తే బాగానే ఒక 1 kg 1.5 kg అట్లా చేసిస్తాను. మా అబ్బాయి బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాడు. అట్లా చేసిస్తే వాళ్ళకి అక్కడ 2 months 3 months వరకు వాళ్ళకి పని చేస్తాయి. మగ పిల్లలు కదా, చేసుకోలేరు కదా, అందుకని. చూడండి, మనకి ఆయిల్ బయటకు వస్తుంది. ఇంకా కూడా కొంచెం వేయించుదామండి. ఈ ముక్కలో ఏమన్నా తడి కానీ ఉంటే అది కూడా మనకు మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెడితే ఏమవుతుందంటే మళ్ళీ ఆవిరంతా దీంట్లోనే పడుతుంది.
ఇప్పుడు ముక్క కూడా అండి మనకి ఉడికిపోయి ఉంటుంది, 50% ఉడికిపోతుంది. చూడండి అదిగో ఇచ్చుకోపోతుంది చూడండి ముక్క, ఇలా ఉడికిన అయిపోయింది అది. స్టవ్ మటుకు మీడియంలో అయినా సిమ్లో అయినా పెట్టి చేసుకోండి. ఇంకొక 5 minutes చూద్దాం, ఇంకా కూడా డ్రై అవ్వాలి. అది డ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ముక్కలు కింద అంటుకుంటున్నాయి. వాటర్ లేనప్పుడు ఇక ముక్క మనకి కింద కొంచెం ఇట్లా అంటుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇంకొక 2 minutes వేయించుతాను ఇలాగే. మీకు ఒకటి బ్యూటీ టిప్ చెప్తానండి, నేను ఫాలో అవుతాను, మా ఇంట్లో మేము ఫాలో అవుతాం, చాలా రిజల్ట్ బాగుంటుంది అది. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో మనకి స్కిన్ అంతా డ్రై అవుతుంటుంది. మనం ఎంత మంచి సోప్స్ పెట్టినా ఏది పెట్టినా డ్రై అవుతుంటుంది. కొంచెం కలర్ కూడా మనం చేంజ్ అవుతాం, కొంచెం బ్లాక్నెస్ వస్తుంది మనకి స్కిన్ ఈ చలికాలంలో. మీరు గమనించండి నేను చెప్పింది కరెక్టా కాదని. అది మొత్తం పేలిపోయినట్టుగా పగిలినట్టుగా అట్లా ఉంటుంది, డ్రై అవుతుంటుంది స్కిన్. అట్లా కాకుండా ఉండడానికి, కలర్ మంచిగా రావడానికి మీకు ఒకటి చెప్తాను, ఎప్పటికీ యూజ్ చేయండి. సీజన్ వైజ్ అనే కాకుండా ప్రతిరోజు సంవత్సరం పొడుగుతా మనం చేసుకునే టిప్ అన్నమాట ఇది. అదేంటంటే మనం స్నానం చేసేప్పుడు మీరు దేనితోటైనా స్నానం చేయండి, వేడి నీళ్ళతోట చన్నీళ్ళతోట ఏ సోప్ తోటైనా స్నానం చేస్తారు కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం స్నానం చేసేప్పుడు ఒంటికి సోప్ అంతా రాసుకుంటాం. రాసుకున్నాక షుగర్ అండి, షుగర్ మీరు ఒక టేబుల్ స్పూన్ అంత షుగర్ ఒక ప్లేట్లో తీసుకొని వెళ్ళండి బాత్రూంలోకి. ఒంటికంతా సోప్ రుద్దుకోండి. రుద్దుకున్నాక అప్పుడు ఈ షుగర్ చేతిలోకి తీసుకొని ఇలా అనుకొని ఒళ్ళంతా రుద్దండి. ఒళ్ళంతా షుగర్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం చేతిలో వేసుకొని ఇలా అనుకొని ఫేస్కి బాడీ మొత్తం అప్లై చేయండి. అప్పుడు దాంతో మనం ఇలా రుద్దుకోవాలన్నమాట, స్క్రబ్ చేసినట్టుగా చేస్తే అండి మీకు చాలా డిఫరెంట్గా మీ స్కిన్ గ్లో వస్తుంది, కలర్ వస్తుంటుంది. అది ఏమంటారు, అది పగిలింది తెల్ల తెల్లగా డ్రై అయిపోయిన స్కిన్ మీకు అసలు ఉండదండి. ఒక 2 daysలోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. చాలా మంచిగా పనిచేస్తుంది షుగర్. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా అన్ని మేకప్ కిట్స్ అన్నీ తీసుకెళ్ళడానికి వీలు పడనప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లో లేదంటే మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్యాగ్లో కొంచెం షుగర్ తీసుకొని వెళ్ళండి. స్నానం చేసేటప్పుడు కంపల్సరీగా అప్లై చేసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సోప్ రుద్దుకున్నాక నీళ్ళు పోయొద్దు, సోప్ అంతా ఒంటికి పట్టించి అప్పుడు షుగర్ చేతిలో వేసుకొని ఒళ్ళంతా రుద్దాలి. ఒళ్ళంతా రుద్దుకున్నాక అప్పుడు మీరు వాటర్తో స్నానం చేసేయండి. మీకు వాటర్తో స్నానం చేసేటప్పుడు ఆ ఫోమ్ కూడా మీకు డిఫరెంట్గా వస్తుంది, ఒంటి మీద మురికి వెళ్ళిపోయేటట్టుగా మనకు కనబడుతుంది. మనకి ఆ డెడ్ స్కిన్ అనేది ఉండదు, మంచి క్లీన్గా అవుతుంది స్కిన్ అంతా, బాడీ అంతా క్లీన్గా అవుతుంది. చాలా మంచిగా ఉంటుందండి ఈ టిప్పు. మీరు ఒకసారి చూడండి. నేను బాగా వాడుతున్నాను కాబట్టి నమ్మకంగా నేను ఇంకొకరికి చెప్పడానికి ముందుకొచ్చాను. ఓకేనా, అర్థమైందా? ఓకే అండి, ఇది మనది అయిపోయింది. చికెన్ మంచిగా ఉడికిందండి, చూసారా కింద అడుగంటుతుంది. ఈ స్టేజ్లో మనము దీన్ని బంద్ చేసుకోవాలి స్టవ్. అంటే ఇలా అడుగంటుతుంది అంటే ఈ ముక్కలలో ఎలాంటి వాటర్ లేదనమాట, మొత్తం ఆరిపోయింది, ముక్కలలో వాటర్ లేకుండా ఉడికిపోయింది అనమాట, డ్రై అయినాయి. ఇప్పుడు నేను దీన్ని తీసేసి గిన్నెలకు వేసుకొని ఇదే గిన్నె మళ్ళీ నేను కడిగి ఇందులోనే ఆయిల్ పోస్తా. పెద్దగా ఉంది కదా, మొత్తం దీంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఆయిల్ పోసి వీటిని డీప్ ఫ్రై చేద్దాం. ఓకేనా, నేను ఇవన్నీ తీసి గిన్నె కడిగేసి వస్తా. నేను గిన్నె శుభ్రం చేసుకొని వచ్చానండి. దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 150 grams పడుతుందండి ఈజీగా. చూడండి 200 వరకు ఉంటుంది అది. ఎందుకంటే మనము దీంట్లోనే మనం డీప్ ఫ్రై చేయాలి, తర్వాత ప్రాసెసింగ్ కూడా ఇదే అన్నమాట. నూనె ఎట్లాగో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్ అంతా ఆ మసాలా అంతా దీంట్లో పడుతుంది కదా, ఆ ఫ్లేవర్ అంతా ఇదే ఆయిల్లో మనం మిగతాదంతా తాలింపు అంతా పెట్టుకోవచ్చు. నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, ఈ పీసెస్ వీటిని మనం దీంట్లో కొన్ని వేసుకుంటూ వేయించాలి.
మంచిగా కలర్ రావాలండి. ఇప్పుడు చూస్తే ఎల్లో కలర్ ఉన్నాయి కదా, అవి మంచిగా ఫ్రై అయినప్పుడు నేను చూపిస్తాను. ఫ్రై చేసుకోవాలన్నమాట. లోపల పచ్చితనం కూడా ఉండదన్నమాట. మంచిగా ఫ్రై అయితే డ్రైగా అయిపోతాయి ముక్కలు, టేస్ట్ కూడా బాగుంటాయి. కొన్ని కొన్ని వేసుకోండి, అన్నీ ఒకేసారి వేస్తే అవి సరిగ్గా ఉడకవు అన్నమాట. ఇంకా నూనె కాలలేదు, కాలాలి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని కొన్ని వేసుకుందాం. సగం వస్తాయండి, మళ్ళీ ఇంకో ట్రిప్కి ఇంకో సగం వేస్తాను. వెయ్యిగానే కొంచెం గిన్నెకి అంటుకుంటాయి, కొద్దిసేపు అయినాక ఊడిపోతాయి. నో ప్రాబ్లం. మీడియంగా పెట్టుకోండి, మంట మీడియంగా పెట్టుకొని వేయించుకోండి. వేయించేపు చూడండి కదిలిపోతున్నాయి. కొద్దిసేపు ఇలా ఉంచేస్తే ఊడొచ్చేస్తాయి. మీకు ముక్కలు ఇంకా పెద్దగా కావాలంటే కూడా పెట్టుకోండి, పెద్దగా కావాలంటే కూడా పెద్దగా కట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. కాకపోతే కొంచెం బోర్ అవుతామేమో అనేసి నేను ఇలా మీడియంగా ఉన్నాయి చూడండి, ఇంత సరిపోతాయని నా ఉద్దేశం. మీ ఇష్టం, కొంచెం పెద్దగా కావాలంటే కూడా పెద్దగా కట్ చేసుకోండి. ఓకేనండి. దీన్ని ఊరికే అటు ఇటు అనుకుంటూ మంచిగా వేయించుకోవాలి వీటిని. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. పూరీలకు కానీ చపాతీలకి దేంట్లోకైనా బాగుంటుంది. అన్నంలోకి సాంబార్ చేసుకొని చట్నీ పెట్టుకొని అయినా తినొచ్చండి. ఎప్పుడన్నా మనకి నోరంతా ఎలా ఉంది అని అనుకున్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఒక్క పీస్ నోట్లో వేసుకోండి, నెమ్మదిగా తింటుంటే దాని ఫ్లేవరు దాని రుచి భలే ఉంటుంది. మీ నోరు ఫ్రెష్ అవుతుంది. ఇది తింటుంటే లాలాజలం బాగా ఊరుతుందండి నోట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చెయ్యడం కూడా పెద్ద పని ఏం కాదు. అన్ని కొలత ప్రకారమే చెయ్యాలి అనుకోవడం కూడా వేస్టే. ఎందుకంటే ఎవరెవరు తినే కారము ఉప్పు దాన్ని బట్టి మీరు వేసుకోండి. కాకపోతే ప్రాసెస్ అంతా ఇలా చేసుకుంటే సరిపోతుంది అంతే. మనకి నూనె తక్కువన్నా, ఒకవేళ మనం స్టార్టింగ్లో నూనె తక్కువ పోసుకొని పచ్చడంతా తయారైనాక నూనె తగ్గింది అనుకున్నప్పుడు ఇంకో కొంచెం నూనె వేడి చేసుకోండి. చేసుకున్నాక చల్లగైనాక కలిపేసుకోవచ్చు. కారం కూడా అంతే. మనం పచ్చడి తయారైన తర్వాత అన్నంలో పెట్టుకొని తినండి. అన్నానికి కారాలు ఉప్పు సరిపోతే ఓకే, సరిపోలేదు అనుకోండి కలిపేసుకోవచ్చు. ఒకేసారి కలిపితేనే సెట్ అవ్వాలి అనేది లేదు. మీరు ఏది తక్కువన్నా తర్వాత మనం కలుపుకోవచ్చు. నిమ్మరసం కూడా తగ్గింది అనుకోండి, పులుపు తగ్గింది అనుకున్నప్పుడు నిమ్మరసం కూడా తర్వాత మళ్ళీ మనం కొంచెం అంతా కలిపేసుకుంటే పచ్చడిలో సెట్ అయిపోతుంది. అయితే మీరు నేను ఇందులో చేస్తున్నాను కదా, ఇవాళంతా దీంట్లోనే వస్తాయి. ఇదే గిన్నెలో ఉంచుతాను, రేపు బాటిల్లో వేసుకుంటాను. రేపటికి ఇప్పుడున్నంత ఘాటుగా రేపు ఉండదండి. రేపు చూస్తాను కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని రేపు చూసి అప్పుడు తక్కువ ఉంటే రేపు కలిపేస్తా. అప్పుడు మొత్తం సెట్ చేసినాక బాటిల్లోకి ఎత్తుకుంటాను. అది అన్నమాట. మీకు చాలా డీటెయిల్గా నేను చెప్తున్నాను, సుత్తి పెడుతుందని అనుకోకండి. ఎందుకంటే అందరు పర్ఫెక్ట్ చేసేవాళ్ళే. ఎవరన్నా కొత్తగా చేసుకునే వాళ్ళకి కొంచెం వివరంగా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం, అందుకనే చెప్తున్నాను. ఇది విత్ బోన్ కూడా బాగుంటుందండి. ఇది ఉడికిపోతుంది, ప్లస్ నూనెలో మంచిగా వేగుతుంది. వేగినప్పుడు కూడా బోన్ కూడా మంచిగా వేగుతుందండి. తర్వాత మనం కారాలు ఉప్పులు అన్నీ వేసినాక అందులోకి రసం కూడా పోయి ఈ బోన్ కూడా భలే టేస్ట్గా ఉంటుంది. చాలామంది బోన్లు తినేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకైతే పండుగే. లేదు వద్దు మాకు బోన్తో వద్దు, వితౌట్ బోన్ అంటే వితౌట్ బోన్తో కూడా చేసుకోండి. వితౌట్ బోన్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఆ పీసెస్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి కూడా మీరు చూసుకోండి. ఓకేనండి. ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ఇలా కలుపుతుంటే కొంచెం కొంచెం ఇలా కొంచెం రవ్వ రవ్వలుగా కొన్ని ఊడిపోతాయి. అది కూడా మనకి గ్రేవీలో కలిసి గ్రేవీ భలే టేస్ట్గా ఉంటుంది. అంత ఇచ్చుకుపోయింది మరీ చిన్నగా చేసుకోకండి, ఇంతకంటే చిన్నగా చేసుకుంటే ముక్క అనేది ఇచ్చుకుపోద్ది. ఈ మాదిరి ఉంటే బాగుంటుంది. అది ఇచ్చుకుపోయినది కూడా కొంచెం పీసెస్ పీసెస్ లాగా చిన్న చిన్నగా అయిపోతాయి కదా, అవి కూడా మనకు మసాలాలో కలిసి టేస్ట్ బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి నాకు గ్రేవీ ఎక్కువ కావాలనిపించినప్పుడు అల్లం వెల్లుల్లి ఇంకా కొంచెం వేసుకుంటాను. ఇప్పుడు నేను 150 గ్రామ్స్ వేస్తున్నాను కదా, అప్పుడు 200 250 కూడా వేస్తాను. అప్పుడు గ్రేవీ ఎక్కువ ఉంటుంది.
గ్రేవీ ఎక్కువ ఉండి కొంచెం గ్రేవీ కొంచెం ముక్క వేసుకుంటే అన్నం అంతా తినొచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. మా వారికి అయితే చాలా ఇష్టం, మా అబ్బాయికి మా కోడలికి అందరు ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇవి ఇంకా టైం పట్టుద్ది, ఇంకొక 2-3 నిమిషాలు అవుతుంది. చూడండి, ఇవి ఇలా వేగాలండి. కలర్ మారినాయి చూసారా, అప్పుడు పచ్చి పచ్చిగా ఎల్లో కలర్ ఉండే, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇలా ఉన్న వాటిని మనం తీసేసుకోవాలి. ఇవి మీరు ఎంత ఉడికిచ్చినా ఆయిల్లో మటుకు మంచిగా వేయించాలండి. ఈ రంగు వచ్చే వరకు కంపల్సరీగా వేయించాలి, లేకపోతే అది తొందరగా ఫంగస్ వస్తాయి. ఇది లోపల డ్రైగా ఉంటే మటుకు కంపల్సరీగా ఫంగస్ వస్తాయండి. అలాంటిది మనం తింటే మటుకు మంచిది కాదు, ఎక్కువ రోజులు ఉండదు, అది తొందరగా పాడైపోతుంది. అందుకని కంపల్సరీగా మీడియంలో మంట పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి. రంగు మారాలి ఇలా, ఇదిగో చూసారా, ఈ రంగు రావాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, గోల్డెన్ బ్రౌన్ చూసారా. ఇలా ఇంతకంటే కూడా ఎక్కువ చేసుకున్నారనుకో ముక్క గట్టి పడిపోతుంది, రాయిలాగా అవుతుంది అన్నమాట. అప్పుడు మీకు ఉప్పు కారాలు ఊరడానికి అంత టైము పడుతుంది, ఎన్ని రోజులున్నా కానీ అంత పీల్చుకోదు ముక్క బాగా గట్టిగా అయితే. ఈ స్టేజ్లో తీసుకోవాలి. ఈ స్టేజ్లో దీన్ని మనం ఆయిల్లో నుంచి తీసేద్దాం. నేను తీసేసుకున్నాను. దాదాపు ఒక 10 నిమిషాలు వేయించానండి నూనెలో, ఒక్క ట్రిప్పు 10 నిమిషాలు వేయించాను. మీరు కూడా నెమ్మదిగా పెద్ద మంట పెట్టుకోకండి, పెద్ద మంట పెట్టుకుంటే తొందరగా మాడతాయి, అది లోపల ఉడకదన్నమాట. ఇదిగో చూసారా, రంగు భలే వచ్చిందండి, ఇలా రావాలి. చూడండి, ఇక్కడే మనం తప్పు చేసేది, ముందు తీసేసినా పాడైపోతుంది, తర్వాత ఇంకా లేటుగా చేసామనుకోండి ముక్క గట్టి పడిపోతుంది, గట్టి పడిపోయి మీకు ఉప్పు కారాలు పీల్చవు. ఇది ఇక్కడనే మీరు చాలా కేర్ఫుల్గా వేయించుకోవడం రావాలి. మళ్ళీ ఇంకొకటి, ఆయిల్ కూడా ఇంత పోసాం కదా చాలా ముక్కలు వేద్దాము అనుకోవద్దు. అనుకుంటే ఏమవుతుందంటే అది ఈజీగా వేగవు, అంటే దానికి ప్లేస్ ఉండాలి వేగడానికి. అన్నీ ఆ నూనెలో ఇట్లా తిరిగే అంత ప్లేస్ ఉండాలన్నమాట, ఉంటేనే అది మంచి ప్రతి ముక్క మనకి వేగుతుంది. చూసారా, ఇప్పుడు ఈ రంగుకి ఈ రంగుకి తేడా ఉంది కదా. తొందర పడొద్దండి, మీడియంగా పెట్టుకోండి మంట, నెమ్మదిగా వేయించుకోండి. చూసారా, ఇలా తిరగాలండి, ఫ్రీగా తిరగాలి, ప్రతి ముక్క ఆయిల్లో ఫ్రీగా తిరగాలన్నమాట. ఈ ఆయిల్కు ఇంకా డబుల్ వేస్తే అవి అంత ఫ్రీగా ఆయిల్లో ఫ్రై అవ్వవు, ఒకటి దగ్గరగా ఉండి మంచిగా ఫ్రై అవ్వవు అన్నమాట. ఇలా తిరగాలి, అప్పుడు ప్రతి ముక్క మనకి ఆయిల్ పట్టి ఆయిల్లో మంచిగా వేగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇవి ఇచ్చుకపోవు, చాలా ఒకేసారి వేస్తే మనం కలపడం వల్ల అవి ముక్కలన్నీ ఇట్లా మెత్తటి ముక్కలు ఉంటాయి చూడండి, అవన్నీ ఊడిపోతాయి, ఇచ్చుకుపోతాయి అన్నమాట. కొంచెం ఆయిల్ ఉంటుందండి, పచ్చడి అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది కదా, ఆయిల్ ఉండాలి కూడా, ఆయిల్ తోటి కూడా టేస్ట్. అన్నిటికీ మనం ప్రిఫర్ చెయ్యొద్దు ఆయిల్, కాకపోతే కొన్నిటికి మటుకు కంపల్సరీ. కొన్ని ఎంత పోయాలనో అంత పోయాలి, కూరలలో అంత తేలేంతగా అవసరం ఉండదు, కాకపోతే పచ్చళ్ళకు మటుకు కొంచెం ఉండాల్సిందే. దీన్ని కూడా అదే మాదిరిగా నేను వేయించుతానండి, ఆ రంగు వచ్చేదాకా నెమ్మదిగా వేయించుతాను. చూడండి, ఈ ట్రిప్ కూడా మనం అయిపోయినాయి, రంగు మంచిగా మారినాయి చూడండి. ఇప్పుడు మనం వీటిని కూడా తీసేసుకుందామండి. చాలా ఫ్రీగా టైం తీసుకొని మంచిగా వేయించాను. 1/2 kg అన్నాను కదా, ఎన్నైనాయి చూడండి, ఫస్ట్ ట్రిప్లో ఇవి వచ్చినాయి. ఇప్పుడు ఇవి అంటే ముక్కలు కొంచెమే అవుతాయి మనకు, అవి పచ్చిగా ఉన్నప్పుడు పెద్దగా ఉంటాయి, తర్వాత కొంచెం షింక్ అవుతాయి కదా. చూడండి, అవి ఇవి ఒక్కలాగా ఉన్నాయి. ఇప్పుడు తీసేసుకుంటా నేను. ఈ ప్లేట్లో తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ మిగతా ప్రాసెస్ ఇదే నూనెలో మనం చెయ్యాలి. అందుకే నేను ఒకేసారి ఈ వేయించుకోవడానికి ప్లస్ తాలింపుకి సరిపడా నేను నూనె పోసాను.
ఇవన్నీ తీసేసుకుందాం. అయిపోయిందండి. ఆ కింద ఇది ఉంది కదా, పర్వాలేదు ఉండనియండి, అదేం మాడదు. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ అవన్నీ వేస్తాం కదా, అది దాంట్లో ఉంటే మనకి అది మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇదే నూనెలో మనం ఇప్పుడు నేను ఇవి ఒలిచి పెట్టుకున్నాను కదా వెల్లుల్లి, ఒక 3 గడ్డలు తీసుకున్నానండి. అవన్నీ ఒలిచి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కంపల్సరీగా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేసుకుంటే. అవి నూనెలో వేగిన తర్వాత మసాలాలు ఊరుతాయి కదా, తినడానికి భలే ఉంటాయండి. ఇవి కొంచెం రంగు మారాలి నూనెలో. వెల్లుల్లి కూడా వేగినాయండి, మరీ ఎర్రగా రావాల్సిన అవసరం లేదు. చూడండి అవి కొంచెం కలర్ వస్తున్నాయి, చూసారా, వేగాయి. ఇప్పుడు మనం దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటాను. మనకు గ్రేవీ తయారవడం అంటే దీనివల్లే తయారవుతుంది. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, నష్టం ఏం లేదు. ఇంతనే వెయ్యాలనేది ఏం లేదండి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని మనం ఈ పచ్చి వాసన అంతా పోయేట్టుగా మంచిగా వేయించుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకోకండి, మీడియంగానే ఉండనివ్వండి. స్టవ్ మొత్తం మీ పని అంతా చేసేదాకా కూడా మీడియంగానే ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఆయిల్ అంతా ఈ అల్లం వెల్లుల్లి పీల్చేసుకుని తర్వాత వదిలేస్తుంది. అప్పటిదాకా మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేగుతుంటుంది, ప్లస్ ఇవి కూడా అందులో మంచిగా వేగుతూ ఉంటాయి. ముందే మనం ఈ వెల్లిపాయలను బాగా ఎర్రగా చేసుకున్నాక మళ్ళీ అల్లం వెల్లుల్లి ముద్ద వేయడం, దానికి దీనికి ఓవర్గా ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. అట్లా కాకుండా సగం వేగినాక ఈ ముద్ద వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి వేగుతుంటే, అది వెల్లిపాయలు వేగుతుంటే ఎంత మంచి సువాసన ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. ఇప్పుడే అనిపిస్తుంది మనకు, అబ్బాయి ఎంత ఖుష్బు, సువాసన చాలా బాగుంటుంది అసలు. ఈ పచ్చడి చేస్తుంటే అండి పక్క వాళ్ళ ఇంటికి, ఎదురు వాళ్ళ ఇంటికి, కంపల్సరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ వాసన మీరు చేసుకోండి అని ఆ ఫ్లేవర్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. వాళ్ళు కంపల్సరిగా మార్కెట్కి వెళ్ళాల్సిందే, చికెన్ తెప్పించుకోవాల్సిందే, వాళ్ళు ఇది చేసుకోవాల్సిందే. అంత బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా, వేరే వాళ్ళ పిచ్చెక్కిస్తుంది ఈ పచ్చడి. అంత బాగుంటుందండి. దీన్ని మంచిగా మనం వేయించుకుందాం. దీంట్లో ఒక 1/2 టీ స్పూను పసుపు వేద్దామండి. కొంచెం వేసి కలపండి. ఇప్పుడు ఇది మంచిగా వేగుతూ ఉంటుంది అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేగాలండి, వేగితేనే రుచి. చాలా రోజులు నిలువ ఉంటుంది మనకి. అంటే అల్లం వెల్లుల్లి ముద్ద మనం నూరుకొని 4 రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, అది నార్మల్గా కదా. ఇందులో మటుకు అన్నీ పడతాయి కదా, ఇంకా మనకి ఇంకా చాలా రోజులు కావాలి. దీని టేస్ట్, అసలైన ఫ్లేవరు, అసలైన టేస్ట్ బయటికి రావాలంటే ఈ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కంపల్సరీగా వేగాలి. వేగుతూనే దాని రుచి అనేది బయటకు వస్తుంది. చూడండి అల్లం వెల్లుల్లి బాగా రంగు మారింది కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు బాగా వేగిపోయింది అనమాట. మనకు ఆయిల్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది, చూసారా. ఇది కలుపుతూ ఉండాలండి, కింద ఏం మాడకుండా చూసుకోవాలి. ఇలా ఎప్పుడు కలుపుతుంటే అడుగంటది అనమాట. ఎందుకంటే అల్లం మెత్తగా ఉంటుంది కదా, అది తొందరగా అంటుకునే అవకాశాలు బాగా ఉంటాయి అనమాట. పెద్ద మంట పెట్టేసి మనం కలపకుండా ఉంటే మటుకు కంపల్సరిగా అది మాడుతుంది. అందుకనే మీకు మీడియంగా పెట్టుకోమని చెప్తున్నాను, ఎప్పటికీ కలుపుతూ ఉండాలి ఇది. ఇప్పుడు మంచిగా ఎట్లా అయింది, తేనె రంగు వచ్చింది కదండి అల్లం. ఇప్పుడు దీన్ని నేను సిమ్లో పెట్టాను స్టవ్. ఇప్పుడు దీంట్లో మనకి అవసరం ఉన్నాయి కారాలు, ఉప్పులు అవి వేసుకుందాం. ముందు కారం వేస్తా నేను.
ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు వేస్తానండి. ఇది కారం బాగా ఉంటుంది. 3 వేసాను, 4, 5. తర్వాత మనం చూసుకుందాం కారం సరిపోద్దా లేదా అనేసి. స్టవ్ సిమ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను స్టవ్ బంద్ చేయలేదు, స్టవ్ సిమ్లో ఉంది. ఇప్పుడు దీంట్లో నేను మిక్సీ పెట్టాను కదా, మీకు చూపించాను. అల్లం, మిరియాలు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఈ పొడి మొత్తం వేస్తున్నాను. ఈ పొడి వేస్తేనే మనకి మంచి గుమగుమలాడుతుందండి. మనకి నాన్ వెజ్ పచ్చడిలాగా మనకి తెలుస్తుంది. ఇది కంపల్సరీగా వేయాలి. అసలు ఇప్పుడు బాటిల్ వేసుకుంటాం కదా మనం, బాటిల్ మూత తీయగానే గుమగుమలాడుతుందండి, చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీ, అది వేసుకోవాలి. తర్వాత ఇది జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్ అన్నాను కదా, అది. తర్వాత ఆవపొడి ఎక్కువ వేసుకోవద్దాను, 1 టీ స్పూన్. అది 1 టీ స్పూన్, ఇది 1 టీ స్పూన్, అంతే. వీటిని కలిపేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. చూసారా, గ్రేవీ మనము అల్లం ఎక్కువ వేసేసరికి మనకి గ్రేవీ ఇలా వస్తుంది అనమాట. కొంచెం గ్రేవీ వేసుకొని ఒక ముక్క వేసుకుంటే తినడానికి బాగుంటుంది. అచ్చంగా ముక్కలు అంటే మనకు కలుపుకోవడానికి ఏముండదు కదా, అందుకని నేను అంటున్నాను. గ్రేవీ రావాలి అంటే అల్లం వెల్లుల్లి ముద్దతోటే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ ముక్కలకు సరిపోనే వేసాను నేను. ఇప్పుడు 3 స్పూన్లు పడుతుందండి ఈజీగా. ఎందుకంటే దీంట్లో మనం పులుపు కూడా వేస్తున్నాం కదా, అందుకని తర్వాత చూసుకోండి మీరు. తర్వాత చూసుకొని కూడా మనం కలుపుకోవచ్చు. మీరేం డౌట్ పెట్టుకోకండి, ఏది తక్కువన్నా అది కలుపుకోవచ్చు. పులుపు, కారం, ఉప్పు ఏది తక్కువన్నా, ఆయిల్ తక్కువన్నా మళ్ళీ వేడి చేసుకోండి. చల్లగైన తర్వాత కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం ఈ ముక్కల్ని దీంట్లో వేసేద్దాం. ఇదంతా కూడా ఆయిల్ అంతా ప్లేట్కి పట్టింది. అసలు ఎంత గుమగుమలాడుతుందండి అసలు పచ్చడి. ముక్కలు ఈ మాదిరిగానే తీసుకోండి మీరు వేయించుకోవడం. ఇంతకంటే గట్టిగా మనం ప్లేట్లో వేస్తే గలగల శబ్దం అయితే అంత గట్టిగా వద్దండి. వేయించుకొని నూనెల నుంచి తీసేటప్పుడు ప్లేట్లో వేస్తుంటాం కదా, అప్పుడు మీకు బాగా గలగల శబ్దం అయితే అది గట్టి పడిపోయినట్టు. అది ఎంత ఊరినా దానికి టేస్ట్ రాదు, ఒక చప్పగా బెండుగా ఉంటుంది అనమాట. ఆ ఉప్పు కారాలు అంత పీల్చదు అంత గట్టిగా వేయించుకుంటే. చూసారండి, గ్రేవీ బాగుంది కదా, చాలా సెట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్క ముక్క మీరు ఇలా తీసుకున్నారనుకోండి, ఒక ముక్కతోటి మీకు అంత గ్రేవీ వస్తుంది. ఇలా ఉండాలి. ఆ ముక్క పక్క పెట్టుకొని ఆ గ్రేవీతో అన్నం కలుపుకొని తింటే ఎంత మజా ఉంటుంది. అబ్బో, చాలా సూపర్ టేస్టీగా అయినా నేను చెప్తున్నా కదండి. ఇది తిన్నాళ్ళ అదుర్స్ అంటారు కంపల్సరీగా. ఈ వాసన పీల్చుకొని చేయలేకపోయిన వాళ్ళకి పిచ్చెక్కుద్ది. కంపల్సరీగా వాళ్ళు చేసుకోవాల్సిందే, అంత బాగుంటుంది. చూసారండి, ఇది మొత్తం కలిపేసాను నేను. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చూస్తా, ఏదైనా తక్కువ ఉంటుందా అనేసి. మీరు మీ కారాన్ని బట్టి చూసుకోండి, మీరు ఎంత తినగలుగుతారు కారాలు, ఉప్పులు. అబ్బా, ఏమీ పట్టదండి, చాలా సూపర్ ఉన్నది, చాలా బాగుంది, అదిరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేస్తున్నా, బంద్ చేశాను స్టవ్. ఇప్పుడు ఈ మసాలా అంతా చల్లగా కావాలండి. ఇప్పుడు నాకు ఆయిల్ కూడా సరిపోయిందండి, ఇంతకంటే ఎక్కువ ఉంటే కూడా అంత బాగుండదు. చూడండి మీ ఇష్టం, ఇంకా రేపటి వరకు ఇంకో కొంచెం వస్తుంది. లేదు అంటే ఇంకో కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం పోసుకోండి, తర్వాత వేడి చేసుకొనైనా పోసుకోవచ్చు. ఇదైతే నాకు సెట్ అయింది, బాగుంది. నాకు 200 గ్రామ్స్ దాకా పడిందండి ఆయిల్. 1/2 కేజీకి సరిపోద్దండి. చూడండి, ఆయిల్ అంతా తేలుతుంది కదా, ఇంకేం కావాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా చల్లగా అవ్వాలి. ఇదే గిన్నెలు ఉంచుతా నేను. చల్లగా అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. నిమ్మరసం పిండాలి కదా మనం, నిమ్మరసం కలిపి పోయాలి కాబట్టి అప్పుడు చల్లగా అయితేనే నిమ్మరసం పోయాలి, లేకపోతే కొంచెం చేత్తనం వస్తుంది. ఓకేనా అండి, దీన్ని ఒక 1/2 అవర్ 1 అవర్ మనం వదిలేద్దాం చల్లగా అవ్వడానికి. అప్పటి వరకు మీరు రెస్ట్ తీసుకోండి. పాపం ఇంతసేపు మనం ఇవి వండాం కదా,
కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత చూపిస్తా. పచ్చడి మొత్తం చల్లగా అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం ఆల్రెడీ నేను చేసింది రెడీ ఉంది అన్నాను కదా, అది వేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను ఈ గంటతోటి ఒక 4 గంటలు వేస్తాను. మనం చూసుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు. 3 పడతాయండి ఈజీగా. 3 చూద్దాం. చూసారా, ఇవి టేబుల్ స్పూన్ లెక్క చూసుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఇవి పోసేసి కలుపుతాను. కలిపిన తర్వాత మనం చూసుకోవచ్చు, టేస్ట్ చూసుకొని పులుపు తక్కువ ఉంటే పులుపు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నిమ్మరసం వేస్తాం కదా, వేసిన తర్వాత ఆయిల్ కూడా మనకి బయటకు వస్తుంది. ఇప్పుడు అంతా పీల్చుకుంది, ఇంకా పట్టుద్ది, నిమ్మరసం పట్టుద్ది. చూద్దాం. ఇలా కలిపేయండి అంత కలిసేట్టుగా. నేను చెప్పాను కదండి, ఇదే గిన్నెలో నేను రేపటి వరకు ఉంచుతాను. అప్పుడు ఇంకా మంచిగా ఊరుతుంది. ఊరిన తర్వాత మనం అప్పుడు చూసుకొని ఇంకా తక్కువ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. నేను చూస్తా, టేస్ట్ చూసి. ఇంకా పడుతుందండి, పులుపు పట్టుద్ది. ఇంకా 2 గంటలైన టేబుల్ స్పూన్స్. ఇలా మనం చూసుకుంటూ కలుపుకుంటే డౌటే ఉండదండి. ఒకేసారి పోసుకోకండి. ఒకేసారి పోసుకుంటే మనకి ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంత గుమగుమలాడుతుందండి, చాలా బాగుంది. గ్రేవీతో ముక్కలు కూడా మంచిగా ఇలా పట్టుకున్నాయి. ఇట్లా ఉండాలి. ఇప్పుడు సరిపోయిందండి. ఇప్పుడు మనకు పులుపు తలుగుతుంది. నాకు కారాలు ఉప్పులు కూడా సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంది. అసలు ఇలా మాట్లాడుతుంటే మాటలు రావట్లేదు, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి బాగా. అద్భుతమైన పచ్చడి అండి. ఇంకా నేను ఏ విధంగా వర్ణించాలి, నాకు ఎక్కువ రావు మాటలు. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఓకే, చూడండి, మీరు చేసుకోండి. ఇది చేసుకొని ఒక్కసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇది నేను చెప్పిన పద్ధతిగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. 1-2 నెలలైనా పాడవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తిన్నప్పుడల్లా ఆహా అనకుండా ఉండలేరు మీరు, అంత బాగుంటుంది. ఓకేనండి? మరి మా చికెన్ పచ్చడి నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మా లాంటి వాళ్ళను. ఓకే అండి, మళ్ళీ ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.